వ్యసనాలుకి దూరంగా పెట్టేటటువంటిది ధూమావతి అమ్మవారు. ఇప్పుడు ఏమండి, మా ఆయన రోజు తాగుతున్నాడండి, రోజు కొట్టేస్తున్నాడండి, ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదండి, తెగతాగి పడేస్తున్నాడండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ తాగుడు వ్యసనాన్ని ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్ అన్న మందులు ఇలాంటివి ఇస్తామని చెప్పి, మరి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తగ్గుతాయా అంటే మళ్ళీ మొదలెట్టేస్తారు. మందు తాగుతున్నంతసేపే ఉండి, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నంతసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మొదలు పెట్టేస్తారు. తర్వాత ఏమండి, మా ఆయన పరస్త్రీ వ్యామోహంలో చిక్కుకుపోయాడండి, ఆమె నన్ను వదిలేసి వాళ్ళతోనే తిరుగుతున్నాడండి అనేటటువంటి మహిళలు చాలామంది ఉన్నారు పాపం. అటువంటి వాళ్ళందరూ కూడా పరస్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం చాలా కష్టం. ఎందుకని, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హితా సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానుల్ని సైతమే మోహంలో పడేస్తుంటే అమ్మవారు ఇంకా మీరు మామూలు మనుషులే అంతా. కాబట్టి ఆ మోహవశంలో చిక్కుకుపోయినటువంటి మగాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి మళ్ళీ చీ కొట్టేదాకా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాడనమాట. ఇలాగే మా అబ్బాయి ఏమండి ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మా కామన్ అయిపోయింది. ఇప్పుడు డ్రగ్స్ తీసేసుకుంటున్నాడండి, మరి సిగరెట్లు తాగేస్తున్నాడండి, లేకపోతే మా ఆయన సిగరెట్లు తాగేస్తున్నాడండి, లంగ్స్ పోయినా సరే అని చెప్పేసి రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దరిద్రం బాధలతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒకే ఒక్క పూజ ఉంటుంది. అదే ధూమావతి అమ్మవారి యొక్క పూజ. ₹1 ఖర్చు అవసరం లేకుండా మీకు అందరికీ కూడా ధూమావతి అమ్మవారి పూజ మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఆ అమ్మవారు ఎవరా అంటే పార్వతీదేవి అవతారం అన్నమాట. ఎక్కడైనా సరే పార్వతీదేవి మనకి సుమంగళగా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రం మనం చదువుతాం. అందరికీ మంగళాలనిచ్చేది, సౌభాగ్యాన్నిచ్చేది, అందరికీ భర్తలు కూడా చచ్చిపోకుండా కాపాడేది, విధవలు కాకుండా స్త్రీలని దీర్ఘసుమంగళులుగా చేసేటటువంటి ఆ సాక్షాత్ ఆ గౌరీదేవే మనకి వైధవ్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది, శివుడు లేకపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి భావన ఇప్పుడు భగవంతుడికి సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చేసేస్తాడు. ప్రతి భావన కూడా సృష్టి అయిపోతుంది. వినాయకుడిని నేను ఇలా మాతృవాక్య పరిపాలకుడు మాత్రమే ఉండాలా కుమారుడు, ఇక పితృవాక్యాలను కూడా లెక్క చేయకుండా ఎక్కువ మదర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అటువంటి కొడుకును మాత్రం నేను తయారు చేస్తాను అని అనుకున్నప్పుడు పార్వతీదేవి ఏం చేసింది, ఇలాగా స్నానం చేస్తూ నలుగు పెడుతుంటే వచ్చేసాడు వినాయకుడు చక్కగా. కాబట్టి ఈ యొక్క వినాయకుడు ఏ విధంగా అయితే మాతృవాక్య పరిపాలకుడిగా ఉండి తండ్రిని ఎదిరించి అవసరమైతే తండ్రి చేత సరస్సును తెప్పించేసుకున్నటువంటి ఆయన ఎలాగైతే సృష్టించిందో అలా పార్వతీదేవి సంకల్పం మాత్రం చేత తాను విధవ అయితే ఎట్లా ఉంటుంది అనేటటువంటి భావన ఆమెకి కలిగినప్పుడు ధూమావతి అమ్మవారి యొక్క అవతారం ఎత్తారు. ఇందులో ఎలా అంటే పార్వతీదేవి విడవగా ఉంటుంది, బొగ్గలు చీక్కుపోయి లోపలికి లాక్కుపోయి మొసలి అవతారం వచ్చేసి గుడ్లు లోపలికి వెళ్ళిపోయి కాకి వాహనంగా ఉండి చేట చీపురు ఉండి దరిద్ర దేవత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆమెను చూస్తేనే ప్రతి ఒక్కళ్ళు భయపడాలి. కానీ తాంత్రిక దేవత ఆమె. కానీ ఆమె విచిత్రం ఏమిటంటే దరిద్ర దేవతకి ఈమెకి సంబంధం ఏమిటంటే తేడా ఏమిటంటే దరిద్ర దేవత పట్టుకుందంటే ఇంకా లక్ష్మీదేవి రాదనమాట. ఆమె దరిద్ర దేవత ఎప్పుడు కూడా అశుభాలనే చేస్తుంది. కానీ ఈమె ఏంటంటే ధూమావతి అమ్మవారు మంగళాలను చేస్తుంది. అది విచిత్రమైనటువంటి అవతారం ఇక్కడ. అంటే శుభాలను చేస్తుంది, ఆమె మంచిని చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఈ ధూమావతి అమ్మవారి యొక్క అవతారంలో మనకి ఉపాసన అందరికీ రాదు కదా. ఉపాసన మామూలుగా ఇప్పుడు నేను ఒక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని, అధర్వణ వేద పండితుడిని. అందువలన మాకు శృంగేరి పీఠాధిపతి గురుదేవులైనటువంటి భారతీతీర్థస్వామి వారు మా గురువు గారు. మరి ఇలాగా అనేకమైనటువంటి దేవీ సాంప్రదాయాల్లో దుర్గా మరి అమ్మవారి యొక్క సాధనలో మేము ఉన్నాం. కాబట్టి ఆ ధూమావతి దశమహావిద్యల సాధన చేసాం కాబట్టి అందులో తెలిసింది. నేను ఒక్క ప్రశ్న మీ అందరికీ వేస్తున్నాను. ఇప్పుడు మనం సాధారణంగా విధవ అయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత మనం ఎవరిని కూడా ఆడవాళ్ళని బొట్టు పెట్టుకోనివ్వం. కానీ ఈ ధూమావతి అమ్మవారే అటువంటి ఆమె
విధవ స్త్రీ అయితే ఆమెను మనము ఆ విధవ స్త్రీకి మరి కుంకుమ పసుపులు వేసి పూజ చేయొచ్చా పూజ చేయకూడదు అనేది మనకు అర్థం కాదు కదా. కానీ ఈమె మామూలు వాళ్ళకి ఏం తెలుసు, తెలీదు, వాళ్ళకి మంత్రగాళ్ళు అని చెప్పుకోవడం తప్ప. కాబట్టి ఖచ్చితంగా మీరు సామాన్య మానవుడు కూడా మీరంతా కూడా ధూమావతి అమ్మవారికి పసుపు కుంకాలతో మీరు ఇతర దేవతలకి ఏ విధంగా అయితే చేస్తారో పువ్వులు అవన్నీ పెట్టి మనం, ఎందుకంటే ఆమె సర్వమంగళ, ఆ పూజలు మీరు చేసుకోవచ్చు. అరటిపళ్ళు కొబ్బరికాయలు మీరు పెట్టి ఇచ్చేసుకోవాలి. అక్కడ అడిగే విధానం ఏమిటంటే ఈ పూజలో, అమ్మ నాకు మా అబ్బాయిని తాగుడు వ్యసనం నుంచి దూరం చేయి, అన్నీ వదలాలి అని అడగాలన్నమాట. ఇవ్వు అనకూడదు. ఐశ్వర్యం కావాలనుకోండి మీకు, అమ్మ దరిద్రాన్ని పోగొట్టు అంటే ఆటోమేటిక్గా డబ్బు మనకు వస్తుంది. అమ్మ ఈ తాగుడు వ్యసనాన్ని పోగొట్టు, అమ్మ మా ఆయన దేన్నో ఉంచుకున్నాడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు దాన్ని పోగొట్టు. ఇలా ప్రతి దాన్ని కూడా మీరు పోగొట్టు అని అడిగినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మీకు అన్నీ కూడా వ్యసనాల నుంచి అన్నిటిని పోగొట్టి మంచిగా బ్రహ్మాండంగా సర్వమంగళాలని చేస్తుంది. కాబట్టి ఈమె దరిద్ర దేవత కాదు, ఈమె సర్వమంగళా దేవత, పార్వతీదేవ అవతారం. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి, బ్రహ్మాండంగా మీ కోరికలు తీరుతాయి. శుభమస్తు.